హలో అండి. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా! మీరు ఎప్పటినుంచో అడుగుతున్న వీడియో అనమాట. మనీ సేవింగ్ టిప్స్ చెప్పండి అని చెప్తున్నారు కదా! ఆల్రెడీ మన ఛానల్‌లో మనీ సేవింగ్ టిప్స్ వీడియోస్ ఉన్నాయి. చాలా మంచిగా అవి చూసి సపోర్ట్ చేశారు. చాలా బాగా చెప్పారని చెప్పి ఈరోజు కూడా నాకు తెలిసినవి నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేసి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనం డబ్బుని ఎంత సంపాదిస్తున్నాము అనే దానికంటే ఎంత సేవ్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యమండి. మనం ఎన్ని లక్షలు సంపాదించినా దాన్ని కరెక్ట్‌గా సేవ్ చేయలేకుండా ఖర్చు పెట్టేసాం అనుకోండి, ఎంత సంపాదించి ఏం లాభం చెప్పండి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది. మనం ఈరోజు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేసాం అనుకోండి, రేపు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర చేయి చేపాల్సి వస్తుందన్నమాట. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఈ రోజు నుంచే కొంత అమౌంట్ని సేవ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలండి. చాలామందికి మనీ సేవ్ చేసుకునే అలవాటు ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా మెయింటైన్ అవ్వగలరు. ఎందుకంటే ముందు ప్లానింగ్తో, ముందు ఆలోచనతో వాళ్ళు ఒక క్లారిటీగా ఉంటారు. కొంతమందికి ఏంటంటే తెలియక ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి లేనప్పుడు డేలా పడిపోవడం అలా చేస్తుంటారనమాట. ఈ రెండు కేటగిరీల్లో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేవింగ్స్ చేసే వాళ్ళైతే హ్యాపీ, ఇంకా సేవింగ్స్ చేయాలి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియకుండానే ఖర్చు అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళైతే మాత్రం ఈ వీడియో తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. డబ్బులైతే వస్తున్నాయి కానీ అవి ఎలా ఖర్చు అయిపోతున్నాయో ఏమవుతున్నాయో తెలియకుండానే అయిపోతున్నాయి కదా! అలా అవ్వకుండా ఉండాలంటే మనందరం కూడా ఫస్ట్ మనం ఒక అలవాటు అయితే చేసుకోండి. ఒక బుక్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనం ఏం ఖర్చు పెడుతున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, దేనికి ఎంత అవుతుంది, ఇది అనవసరంగా ఖర్చు పెట్టామా, అవసరమే ఖర్చు పెట్టామా అనేసి అన్నీ కూడా నోట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక బుక్ తీసుకొని మీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్స్పెన్సెస్ ఎంత చేస్తున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు అనేది నోట్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా మన ఖర్చులు అనేవి మన ఇన్కమ్కి మించి ఉండకూడదు. అది ఒక్కటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు వస్తువు కొనాలనుకుంటారు, అలాంటప్పుడు ఏంటంటే ఇది మీకు ఎంతవరకు అవసరమైనది 1-2 సార్లు ఆలోచించండి. ఒకటి కొనాలనుకుంటారు, అది మీకు నీడా వాంటా అంటే మీకు అది అవసరమా, కావాలి అనిపిస్తుందా? మీకు అది అవసరం అనుకోండి, తప్పకుండా కొనుక్కోండి. అదే కావాలి అనిపిస్తుంది అంటే కోరిక అనమాట. మనకి ఆ డ్రెస్ ఎవరిదైనా వేసుకున్నాను అనుకోండి, చూసాను అది భలే ఉంది అని వెంటనే ఆన్లైన్లో చూసి బుక్ చేసుకోవడం, లేదా పక్కింటి వాళ్ళ దగ్గర ఈ వస్తువు ఉంది, ఎదురింటి వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉంది, నేను కూడా కొనుక్కోవాలి అలా అనుకొని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏది కొనుక్కోకండి. మీకు అది అవసరం అయితేనే 1-2 సార్లు ఆలోచించి ఇది నేను కొన్ని తర్వాత దీన్ని ఎంత ఉపయోగిస్తాను అని ఒకసారి ఆలోచించుకొని కొనండి. తర్వాత మొత్తం కూడా మన ఇంట్లో ఏవేవి ఖర్చులు అవుతున్నాయి, నెల మొత్తానికి ఏమేమి ఖర్చు పెడుతున్నాం, వేటికి ఎంత ఖర్చు పెడుతున్నాం, అవసరానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, అనవసరంగా ఎంత ఖర్చు పెడుతున్నాం, ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. మామూలుగా జనరల్గా మనందరికీ కూడా రెంటెడ్ హౌస్ అయితే హౌస్ రెంట్, లేదంటే ఈఎంఐలో కొనే వాళ్ళకైతే ఈఎంఐ ఉంటుంది. ఓన్ హౌస్ అయితే ఇంకా హ్యాపీ, చాలా అమౌంట్ అక్కడే మనకి వేస్ట్ అయిపోతుంది. ఇంకా పాల బిల్లు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ రెగ్యులర్గా అందరి ఇంట్లో ఉండేవే. ఇంకా గ్రాసరీస్ కూడా మనం ప్రతిదీ కూడా ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నాము అనేసి నోట్ చేసుకోవాలి. ఇంకా గ్యాస్ అయితే నెలకి ఒకటి అయితే అవ్వదండి, నాకైతే 2 monthsకి వస్తుంది. ఇంకా మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నాన్ వెజ్, ట్రాన్స్పోర్ట్ అంటే మనకి బైక్లో పెట్రోల్ ఎంత వేయించుకుంటున్నాము, లేదా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఆ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, ప్రతిదీ కూడా నోట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫోను, టీవీ రీఛార్జ్ అనేది ఇప్పుడు కామన్ కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో 2-3 ఫోన్లు అయితే కామన్గా ఉంటున్నాయి, వాటి రీఛార్జ్. మనకి ఇవన్నీ నీడ్ అనమాట. వాటి కోసం కూడా కొంత షాపింగ్ అయితే చేస్తాం కదా, అది కూడా తప్పకుండా నోట్ చేసుకోండి. ఇంకా మెడిసిన్, మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇంకా రెగ్యులర్గా మెడిసిన్ వాళ్ళు ఉంటారు కదా, మెడిసిన్ ఖర్చులు ఎంత పెడుతున్నారు అవి. కొన్నిసార్లు బంధువులు మన ఇంటికి రావచ్చు, మనం బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు, అప్పుడు కూడా మనకి కొంత ఖర్చు అయితే అవుతుంది కదా, అది కూడా నోట్ చేసుకోండి. ఇంకా ఫెస్టివల్స్, ఫంక్షన్స్ అవన్నీ కాకుండా ఇంకా ఎమర్జెన్సీగా కూడా మనకి తెలియకుండానే కొంత ఖర్చు అవుతుంది. ఇంక ప్రతిదీ కూడా ఏవైనా కూడా మనకి 100 రూపాయల కంటే ఎక్స్ట్రా మీరు ఖర్చు పెడుతున్నారు అంటే ప్రతిదీ నోట్ చేసుకొని అలవాటు చేసుకుంటే మనకి మంత్ ఎండ్ వచ్చేసరికి మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టామో, ఎక్కడ అనవసరంగా ఖర్చు పెట్టామో, అయ్యో ఇది ఖర్చు పెట్టకుండా ఉండాల్సింది అనే ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ప్రజెంట్ ఏంటంటే మనం ప్రతి చిన్నదానికి కూడా యూపీఐ రావడం వల్ల ప్రతిదానికి ఫోన్పేలు, గూగుల్ పేలు చేసేసి మరీ డబ్బులు ఎలా పోతున్నాయో కూడా తెలియట్లేదు. అందుకని 1-2 సార్లు ఆలోచించుకోండి. ఏదైనా వస్తువు కొనేటప్పుడు మీకు నీడా వాంట అదొక్కటి ఆలోచించుకోండి. మనకి రెగ్యులర్గా అవసరమయ్యే ఈ ఖర్చుల్లో కూడా మనం కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఇంకా మీకు వీడియో మొత్తం చూడండి, నీకు వీడియోలో మొత్తం మధ్యలో చెప్తుంటాను, అర్థమవుతుంది. మనకి సేవింగ్ అంటే ఎక్కువ వేలకు సేవింగే చేసే అవసరం లేదండి. ఒక మనం 20-30 నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకు తెలియకుండానే అదొక మంచి అమౌంట్ అవుతుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్స్గా కూడా కొన్ని అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి మనం ఫాలో అవ్వాలి ఒక్క రూల్ చిన్నది.
50-30-20 రూల్ ఫాలో అయితే మనం మంచిగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి. మనకు వచ్చే శాలరీలో 50% నీడ్స్ అనమాట. మనకి రెంట్ కానీ, గ్రోసరీస్ కానీ, బిల్స్ కానీ, మనం ఖర్చు పెట్టి ఏవైనా మన నీడ్స్, మన రెగ్యులర్గా మనకు అవసరం అయ్యేవి, వాటి కోసం 50%. ఇంకా మరో మనకు 50% ఉంటుంది కదా, అందులో 30% ఏంటంటే వాంట్స్ అనమాట. మనకి షాపింగ్ కానీ, లేదా ఏవైనా ఫెస్టివల్స్ అవ్వడం కానీ, ఇంట్లో ఏవైనా సెలబ్రేషన్స్ కానీ, ఇంకా ఏవైనా ఖర్చులు ఏవైనా ఉంటే కూడా అవి అందులో ఈ 30%లోనే మనం ఖర్చు పెట్టుకోవాలి. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, గెస్ట్లు రావాలన్నా, ఇలాంటి వాటికన్నీ కూడా ఇంకా వాంట్స్లో పెట్టుకోవాలన్నమాట. మిగతా ఉండే ఆ 20% మనం సేవింగ్స్లో పెట్టుకోవాలి. కంపల్సరీగా మన శాలరీ ఎంత వస్తుందో అందులో 20% సేవింగ్స్ అనేది కంపల్సరీ మీరు ఒకటి అనుకోవాలి. నేను సేవింగ్స్ అనేది లాస్ట్లో రాశాను కదండి, మీరు అలా లాస్ట్లో మాత్రం చేయకండి. ఎప్పుడైనా కూడా శాలరీ రాగానే ఫస్ట్ సేవింగ్స్ అనేవి పక్కన పెట్టేయండి. తర్వాత ఉన్న దాంట్లో మనం ఈ షాపింగ్ అంటే మన వాంట్స్, మన సెలబ్రేషన్స్, వీటి కోసం తర్వాత ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టేసాక సేవింగ్స్ చేద్దాం అనుకుంటే అది జరగదనమాట. ముందే మన సేవింగ్స్ కోసం కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం సేవ్ చేసుకుని ఈ 20% కూడా మనం సెపరేట్ చేసి దేనికి ఎక్కడ ఎలా సేవ్ చేసుకోవాలనేసి కూడా మనం ఒక చిన్న ఐడియా కోసం చెప్తున్నాను. మనం సేవ్ చేసిన 20%లో 10% అనేది మీరు బ్యాంక్లో సేవ్ చేసుకుంటారో, లేదా చిట్టు కట్టుకుంటారో, ఆర్డీ ఇలా సపరేట్గా ఉంటాయి కదా. మీకు ఎందులో నచ్చితే అందులో ఒక 10% వరకు పెట్టుకోవచ్చు. తర్వాత 5% ఎమర్జెన్సీ కోసం, మనకి ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, అదే మెడికల్ ఇష్యూ రావచ్చు, లేదంటే సడన్గా ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఇలాంటివి ఏవైనా కూడా కార్యక్రమాలు అవ్వచ్చు. వాటి కోసం ఒక 5% ఉంచుకోండి. మిగతా 5% అనేది మనకి గోల్స్ అనమాట. అంటే ఇది ఓన్లీ సేవింగ్ పర్పస్ అనమాట. అంటే నీడ్స్ కోసం కాదు, సేవింగ్ పర్పస్. ఏవైనా గోల్డ్ కానీ, కిడ్స్ ఫ్యూచర్ కోసం ఏవైనా ఫండ్స్ మనం కట్టడం కానీ, ఇలాంటివి అనమాట. ఓన్లీ 5%. మిగతా ఇప్పుడు మనం మిగతా సేవ్ చేసుకున్నాం ఏంటంటే మన ఎమర్జెన్సీ కోసం, మనకి అవసరానికి ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉండడానికి. ఈ 5% అయినా కూడా కనీసం గోల్డ్ కొనుక్కోవడం కోసం కానీ, ఏవైనా మన కోసం మనం సేవ్ చేసుకునే ఒక అమౌంట్ అనేది ఈ 5% ఇలా సెపరేట్ చేసుకోండి. అంటే నేను ఒక ఐడియా మాత్రమే ఇస్తున్నాను, ఇలాగే ఫాలో అవ్వాలని కాదండి. నేను చేసేది మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూపించే ఈ ప్లాన్ ఎవరికంటే అసలు బడ్జెట్ ప్లాన్ చేసుకోకుండా వచ్చిన శాలరీ అంతా కూడా తెలియకుండానే ఖర్చు అయిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం ఈ రోజు నుంచి మీరు ఎలా అయిపోతుందో తెలియదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక ప్లాన్ చేసుకోండి. శాలరీ వచ్చిన వెంటనే ఇలా దేనికి అది సెపరేట్ చేసుకుంటే మీకు అంటూ ఒక క్లారిటీ ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవ్ చేస్తున్నాం అనేసి. మీకు యూజ్ అవుతుందని ఇది పెట్టాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం పెద్ద పెద్ద అమౌంట్లే కాదండి, హౌస్ వైఫ్గా చిన్న చిన్న మనం సేవింగ్స్ కూడా చేసుకుంటే ఒక పెద్ద అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ అండి, ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఏది కొనాలనుకున్నా చిటికలో ఇంకా ఫోన్పే, గూగుల్ పే చేసేస్తున్నాం కదా, అసలు ఇంట్లో డబ్బులు అనేది ఉండట్లేదు. అందుకని నేను ఇప్పుడైతే ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివన్నీ కదా, యూపీఐ ఇవి అవసరమైతే మాత్రమే చేస్తున్నాను. అప్పుడు ఎలా మనం ఏటీఎంలో మనీ తెచ్చుకునే వాళ్ళము అలాగే తెచ్చుకొని ఇప్పుడైతే మళ్ళీ నేను స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను చూపించుకోయే ఈ టిప్ ఏంటంటే మనం వారం మొత్తం కూడా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడమే కాదు, మీకు ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను. సండే ఒక 20 రూపాయలు, మండే ఒక 30 రూపాయలు, 40 రూపాయలు, ఇలా 50, 60, 70 ఇలా పెంచుకుంటూ వెళ్ళండి. మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు 20, 30, 50 ఇలా మనకి మిగులుతూ ఉంటుంది కదా. అలాంటిది ఆ రోజు అంతే అమౌంట్ ఒక 20 రూపాయలు, 30 రూపాయలు ఇలా పలానా రోజు పలానా అమౌంట్ అనేసి మీరు ఓ పక్కన పెట్టేశారనుకోండి, వారం అయ్యేసరికి మనకి 300 నుంచి 400 వరకు సేవ్ అవుతుంది అనమాట. ఈ అమౌంటే మనకి నెలకు వచ్చేసరికి దగ్గర 1500 వరకు సేవ్ అవుతుంది. ఈ 1500 మనకి సంవత్సరం చూసేసరికి 18,000 వరకు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని. మనం చెయ్యాలి అనుకుంటే చేయొచ్చండి. మనం ఇదంతా అవ్వదులే అనుకుంటే అంతే, మన మైండ్ సెట్ ఎలా ఉంటే మనం అలాగే చేయగలము. ఒకసారి ట్రై చేస్తే మనం సేవ్ చేయడం అనేది మనకు అలవాటు అవుతుంది. 20, 30 అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు, మనం అందరం కూడా చేసుకోవచ్చు. ఇలా మేము ఇలా రోజు చేయలేము, మర్చిపోతుంటాము, చేయలేము అనుకునే వాళ్ళు ఏంటంటే వారంలో ఒక రోజు అలా, లేదంటే రెండు రోజులు అని పెట్టుకోండి. వారంలో ఒక సండే ఒక 100 రూపాయలు దాస్తాను, లేదంటే ఒక 200, మీ దగ్గర ఉన్న అమౌంట్ పెట్టి మీరు ఎంత సేవ్ చేయగలరో అంత సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. వారంలో ఏదో ఒక రోజు మీరు 100 అయితే 100, 200 అయితే 200, 500 అయితే 500 మీ దగ్గర ఉన్న బడ్జెట్ పెట్టి మీరు ఇలా సేవ్ చేసుకోండి. చేసుకునేది ఏంటంటే మీరు ఒక డబ్బా తీసుకొని అది ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఉండే డబ్బాని అయితే మీరు తీసుకోండి. అలా అయితే మనకి ప్రతిసారి తీయాలి అనిపించదు అనమాట. వారానికి కేవలం మీరు 200 సేవ్ చేశారనుకోండి, నెలకి 800 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. సంవత్సరం అయ్యేసరికి అదే మనకి 9,600 నుంచి 10,000 వరకు అవుతుందన్నమాట.
మనకి తెలియకుండానే మనం దాచి ఈ చిన్న అమౌంటే ఒక్కసారి మనకి 10,000 అనేది మన చేతికి వస్తుంది. 200 వారానికి దాయడం అనేది పెద్ద విషయం కాదండి. నేను ఎగ్జాంపుల్గా ఒక చిన్నది చెప్తాను. మనం ఇంటి ఖర్చుల్ని కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా పొదుపుగా మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, వారంలో 200 దాయడం పెద్ద విషయమే కాదు. ముందు మెయిన్గా మనకి కిచెన్లో సామాన్లు మనం గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి, పాతవి ఏవైనా ఉన్నాయా, ఉంటే అవి రీఫిల్ చేసుకోవడం. ఈ నెల మీల్ ప్లాన్లో మనం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం ముందే ప్లాన్ చేసుకుని దానికి సంబంధించిన వస్తువులు మాత్రమే తెచ్చుకోవడం. అంటే మంత్లీ తెచ్చుకుంటున్నాం కదా అని చెప్పేసి అవసరం ఉన్నవి అవసరం లేనివి మొత్తం ట్రాలీ నింపేయకుండా ఏవైతే అవసరమో అవి మాత్రమే తెచ్చుకోవాలన్నమాట. ప్రతిదీ అవసరం అవుతుందిలే అని తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనం వాడకపోతాం. అవేంటంటే అనవసరంగా పురుగులు పెట్టి పాడైపోతుంటాయి. అవి అక్కడ మనకి డబ్బులు వేస్ట్ కదా. మనం కిరాణా సామాన్లు కొనడానికి వెళ్ళేటప్పుడు ఏది ఫాలో అయినా అవ్వకపోయినా లిస్ట్ రాసి పెట్టుకొని వెళ్ళాలన్నమాట. మనం లిస్ట్ రాసి పెట్టుకుని వెళ్ళామనుకోండి, దానికి సంబంధించిన మాత్రమే ఆ ర్యాక్ మాత్రమే వెళ్తాము. అది మాత్రమే అవసరమైన మాత్రం కొనుక్కోవడం. లేదంటే అవసరం ఉంది అవసరం లేనివి కనిపించినవి అన్నీ కూడా మనం ట్రాలీ నింపేస్తాం అనమాట. అందుకని లిస్ట్ రాసుకొని పెట్టుకొని వెళ్ళండి. ఇంకొకటి, మనం ఏదైనా కొనేటప్పుడు ఒకసారి రేట్లు అనేవి కంపేర్ చేయండి. మీరు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి కానీ లేదంటే వేరే షాప్కి కానీ ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఎంఆర్పి కంటే మనకి తగ్గించేస్తున్నారా, సేమ్ ఎంఆర్పి ప్రైసే ఇస్తున్నారా, అవన్నీ కూడా చెక్ చేసుకోండి. మనకి ఏంటంటే గ్రాసరీస్ కొనేటప్పుడు నార్మల్ షాపుల్లో కంటే హోల్సేల్ షాపుల్లో మనకి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుందండి. మీరు కొనాలి అనుకుంటే హోల్సేల్లో ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడే మనకి ఒక మంత్లీ బడ్జెట్లో 500కి పైగానే మనం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్గా ఒక్కటే చెప్తాను చూడండి. నేనైతే ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఏవైతే ఆఫర్స్ ఉంటాయో అవన్నీ కూడా మ్యాక్సిమం కొనుక్కొని వచ్చేస్తుంటాను. డీమార్ట్లో దొరకనివి ఏవైనా చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కూడా నేను ఇలా సూపర్ మార్కెట్లో కొంటాను అనమాట. నేను ఈ ఊర్లో చూసిన సూపర్ మార్కెట్లో వెళ్ళా నేను ఇప్పుడు ఇది చూసేది కొంచెం ప్రైసెస్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట. అందుకని ఇక్కడ తీసుకుంటాను. ఇంకా రైస్ ప్యాకెట్ మాత్రం సూపర్ మార్కెట్లో తీసుకోనండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఒక బ్రాండ్ వాడతాను. అది నేను ఈ సూపర్ మార్కెట్లో అడిగితే 1400 చెప్పాను. నేను ఎప్పుడు కూడా రైస్ ఒకే షాప్లో తీసుకుంటాను. అక్కడైతే 1150కే తీసుకున్నాను అనమాట. ఒక రైస్ ప్యాకెట్ మీదే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అందుకే మనం ఎప్పుడు ఒకే దగ్గర వెళ్తాం కదా అనేసి అక్కడే చూసుకోకూడదు. 2-3 షాపులు కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ ప్రైస్ అని చూసుకొని మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు పన్నీర్ మీదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. హట్సన్ వాళ్ళది అలాగే జెర్సీది. మనకి హట్సన్ వచ్చేసి 135 అలా ఉంటుంది, జెర్సీ వచ్చేసి 120 అలా ఉంటుంది అనమాట. ఇంకా రెండు సేమే 200 గ్రామ్స్, అది కూడా 200 గ్రామ్సే. మనం క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా చెక్ చేసుకోవాలి. నాకు నేను వాడండి, రెండు టేస్ట్లో అసలు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకేలా ఉన్నాయి. మనకి నార్మల్గానే ఈ రెండింటికి ఎంఆర్పీలోనే మనకి 15 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంది కదా. నాకు బిల్లింగ్ అయిన తర్వాత చూశాను, ఇంకా మనకి డిస్కౌంట్ వచ్చిందనమాట ఈ జెర్సీ మీద. చూపిస్తున్నాను చూడండి. ఎంఆర్పి కంటే కూడా మనకి 15 రూపీస్ వరకు తగ్గిందనమాట. 120ది 105 మాత్రమే వచ్చింది. ఇలా మనం రేట్లు అనేది కంపేర్ చేసుకొని తీసుకోవాలి. అలాగే వెజిటేబుల్స్లో కూడా మనం కూరగాయలు కొనేటప్పుడు వీక్లీ మీల్ ప్లాన్ చేసుకోమని నేను చాలా వీడియోస్లో చెప్పాను. మనం వీక్లీ మీల్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అవసరమైన కూరగాయలు మాత్రమే తెచ్చుకుంటాం. లేదంటే ఏదైనా వంట చేస్తాలి అని చెప్పి అన్నీ కూడా వేసేస్తాం అనమాట. దానివల్ల మనకి చాలా వరకు వేస్ట్ అయిపోతాయి. అది తెచ్చిపెట్టుకుంటే అవి వండని రోజులు చాలా ఉంటాయి అనమాట. అందుకని ఏవి అవసరం అవి తెచ్చుకోండి. అలాగే షాపులు కూడా కంపేర్ చేసుకోండి. ఒక షాప్లో ఎక్కువ చెప్తారు, ఒక షాప్లో తక్కువ చెప్తారు. రేట్లు కంపేర్ చేసుకొని కొనడం చూసుకోండి. ఈ చిన్న చిన్న వాటిలోనే మనం ఈజీగా 100-200 మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా వాటిలో మనం ఆలోచించి ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవేవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినా ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందని చాలా మనం ఆలోచించి అక్కడ మనీ అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంకా ఎక్కడ పోతుంది మనీ అంటే ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ వల్ల. మనం ఇంట్లోనే ఉంటున్నాం. ఇన్నాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళాలి, కొనాలి, సెర్చ్ చేసుకోవాలి అన్నీ ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్లు ఇంకా అలాగా ఖాళీగా కూర్చొని స్క్రోల్ చేస్తుంటే ఏదో ఒకటి కనిపిస్తుంటుంది. అబ్బా కొంటే బాగుండు అనిపించడం, అది వెంటనే బుక్ చేసేయడం. అలాంటప్పుడే ఒక్కసారి మీకు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది అవసరమా, ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం. అంటే డ్రెస్లనే కాదు ఏదైనా కూడా, ఏ థింగ్స్ అయినా కూడా చూసినవన్నీ కూడా ఇలా కొనేసుకోకుండా ఒకసారి ఆలోచించండి. ఇది మనం కొన్న తర్వాత దీన్ని మనం ఎంత వాడతాము, దీనివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది, కొన్న తర్వాత కొన్ని రోజులు వాడి పక్కన పెట్టేస్తామా లేదా లాంగ్ టైం వాడుతామా అని ఆలోచించి కొనండి. ఏ వస్తువైనా బట్టలైనా ఏవైనా కూడా. ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తుంది నేను ఎలా సేవ్ చేస్తాను, దేనికి ఎలా సపరేట్ చేసుకుంటాను అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నాకు ఇంటి ఖర్చుల కోసం కొంత అమౌంట్ అనేది ఇస్తారండి. అందులో నేను ఫస్ట్ ఇవ్వగానే ఒక 1000 రూపాయలు తీసి నేనైతే ఈ బాక్స్లో వేసేస్తానండి. ఇలా వేసేయడం వల్ల నాకు ముందే సేవింగ్ అనేది ముందే స్టార్ట్ చేసేస్తాను. ఉన్న దాంట్లో లాస్ట్లో మిగిలితే మంత్ ఎండింగ్ వచ్చేసరికి మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటే అదైతే అస్సలు జరగదు. ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి టైట్ అయిపోతాం, ఇంకా ఉన్నది కూడా ఇంకా ఖర్చు పెట్టేస్తాం అనమాట.
ఫస్ట్ నేను ఆ 1000 రూపాయలు వేసేసిన తర్వాత ఇంకా రోజు ఖర్చు పెడతాం కదా, గ్రోసరీస్ కానీ, నేను పాలకు కానీ, ఇంకా ఐరన్కి ఇచ్చే బట్టలు నేను ఐరన్ బయట ఇవ్వకుండా ఇంట్లోనే ఐరన్ చేస్తాను అనమాట. దానికోసం కూడా కొంత అమౌంట్ అనేసి ఇందులో వేసేస్తాను. పూర్తిగా కదండి, కొంత అమౌంట్. మనం పాలు కొంటూ ఉంటాం, ఒక్కొక్కసారి 2-3 రోజులు ఊర్లో ఉండకపోతాము, లేదంటే ఆవిడ కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతుంటుంది. ఇలా కొన్ని రోజులు తప్పిన అమౌంటే మనకి పాలలో నాకైతే ఒక్కొక్కసారి 300-400 కూడా మిగులుతుంటాయి అనమాట. అవి కూడా నేను తీసి అందులో వేసేస్తూ ఉంటాను. అలాగే నేను ముందు చెప్పినట్టు కిరాణాలో మిగిలిన డబ్బులు, అలాగే కూరగాయలు కొనేటప్పుడు ఏవైనా సేల్ చేసినవి అన్నీ కూడా ఏవైతే మనం ఎంత అమౌంట్ అనుకుంటామో అందులో మిగిలినవి నేను అందులో వేసేస్తాను అనమాట. వీడియోలో చూస్తున్న వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు, ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు, ఇంకా సేవింగ్స్ ఎక్కడ చేస్తామని. ఇంట్లో ఒకరు తెచ్చింది సరిపోవట్లేదు అంటే మన వంతు సాయం కూడా మనం ఏదో ఒకటి చేయాలండి. ఇద్దరూ జాబ్ చేసే వాళ్ళైతే ఈ క్వశ్చన్ రాదు. మనం చేయట్లేదు అంటే చదువుకొని ఉండి కూడా బయటికి వెళ్ళే అవకాశం లేక చాలామంది చేయడం మానేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళు హ్యాపీగా ఒక 10 మందికి ట్యూషన్ చెప్పుకున్నా, ఇప్పుడు ట్యూషన్ చెప్పడానికి ఒక మనిషికి 1000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. 10 మందికి ట్యూషన్ చెప్పుకున్నా మనకి చక్కగా హ్యాపీగా ఒక అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఈ అమౌంట్ మనం సేవ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చదువునే కాదండి, చదువుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకువెళ్ళిపోతున్నారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళని చాలామందిని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్కి ఎంత వాల్యూ ఉందండి. మనం ఆడతా పాడతా రోజుకి ఈజీగా 500 అయితే సంపాదించవచ్చు స్టిచ్చింగ్ చేసి. అలాగే బ్యూటీషియన్ కోర్స్ కూడా, ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్ అనేది డిమాండ్ ఉండేదే. ఇంక ఇప్పుడైతే ట్రెండింగ్ ఎక్కువగా అందరూ క్లౌడ్ కిచెన్ అని, పచ్చళ్ళు, పొడులు, వాళ్ళకు వచ్చిన ఏదో ఒకటి, వాళ్ళకి ఏదైతే చేయగలరు అనుకుంటున్నారో అది చేసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళకంటూ ఒక స్వయం ఉపాధి వాళ్ళే కల్పించుకుంటున్నారు. నాకు మా ఇంట్లో వాళ్ళు ఇవ్వట్లేదు, నాకు మా హస్బెండ్ ఇవ్వట్లేదని ఎవరూ ఆగిపోవట్లేదండి. 80% ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతో హ్యాపీగా ఎర్న్ చేసుకుంటున్నారు. ఎవరో చాలా తక్కువ మంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేక ఆగిపోతున్నారు. ఒక్కసారి ఇలా అనుకునే వాళ్ళు ఒక్క స్టెప్ వేయండి. ఇంట్లో వాళ్ళని అడిగో లేకపోతే నేను చెయ్యాలని ఒక సంకల్పించుకొని ఒక్క స్టెప్ వేసి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. తప్పకుండా లైఫ్లో మీకంటూ ఒక గుర్తింపు మీరు తెచ్చుకుంటారు. ఇక్కడ మీరు మూడు సెపరేట్గా పెట్టుకోండి. ఒకటి సేవింగ్స్ కోసం, ఒకటి రోజువారీ ఖర్చుల కోసం, ఒకటి ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. ఒక బాక్స్ పెట్టుకుంటారు, ఒక పౌచ్ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. నేనైతే ఇందులో ఎమర్జెన్సీ కోసం అని చెప్పి ఒక 2000 తీసి పక్కన పెడతాను అనమాట. అంటే ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఏవైనా సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా దేనికైనా అది వాడదామని చెప్పి అలా పెడతాను. అవేంటంటే ప్రతి నెల మనకి అవన్నీ కూడా అయిపోవు కదా. ఆ మంత్ ఎండింగ్లో అందులో ఎంతైతే అమౌంట్ మిగిలిందో ఆ అమౌంట్ కూడా నేను తీసి ఇందులో వేసేస్తాను. ఇలా మనం దాచుకునే ఈ కొంచెం అమౌంటే మన అవసరానికైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఒకరి దగ్గర చేయి చాపకుండా ఈ డబ్బులు అనేవి మనకు ఉపయోగపడతాయి అనమాట. నేను ఇలా సేవ్ చేసిన అమౌంట్ అంతా కూడా ఎంతైందని మీకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చూపిస్తాను. నేను లాస్ట్ ఒక మనీ సేవింగ్ టిప్స్ వీడియో చేశాను కదా, అందులో నేను లాస్ట్ ఇయర్ దాచుకున్న అమౌంట్ అంతా కూడా మీకు ఓపెన్ చేసి చూపించాను కదా. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఆ వీడియో చూపిస్తాను. తప్పకుండా మీ అందరూ సేవింగ్ చేయాలి అని ఆలోచన వాళ్ళు ఇలా బుక్ మెయింటైన్ చేయండి. బుక్ మెయింటైన్ చేస్తేనే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఎక్కడ వేస్ట్ పోతుంది, ఎక్కడ మనకి అనవసరమైన ఖర్చులు అవుతున్నాయి అన్నీ కూడా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అందులో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో గురించి కూడా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.